వెల్కమ్ టు ది మీడియా మ్యాట్రిక్స్. భారతదేశాన్ని అనుసరిస్తున్న నేపాల్ ఏంటి? భారతదేశాన్ని అనుసరించాల్సిన అవసరం నేపాల్కి ఏముంది? ఆల్రెడీ మనం చాలా క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నాం. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య నడుస్తున్న ఈ ఉద్రిక్తత పరిస్థితుల సమయంలో ఏ వైపు నుండి ఏ ఉగ్రవాది వచ్చి దాడి చేస్తాడో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మాకు నేపాల్ గురించి అవసరం ఏంటి? ఏదైనా పాకిస్తాన్ గురించి అప్డేట్ ఉంటే చెప్పమ్మా అనుకుంటున్నారా? అయితే ఒకసారి చెప్తా వినండి. ఎప్పుడైతే పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులు భారతదేశంలోని పహల్గామ్లో చొరబడి భారతదేశం యొక్క ప్రజలను, అంటే అక్కడికి వెళ్ళిన టూరిస్టులను ఎవరి పాకిస్తానీలు, ఎవరు ముస్లింలు, ఎవరు హిందువులు అని అడ్రస్ తెలుసుకొని మరి వారిపై అటాక్ చేసి ఘాతుకానికి పాల్పడిన విషయం అందరికీ తెలిసింది. ఆ ఘాతుకంకు ఆ ఘటనలో దాదాపుగా 25 మంది మృతి చెందారు. అయితే ఎప్పుడైతే ఉగ్రవాది దాడి జరిగింది అని తెలిసిన వెంటనే భారతదేశం యొక్క ప్రభుత్వం అలర్ట్ అయింది. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులపై తిరిగి ఎన్కౌంటర్ చర్యలు చేపట్టింది. తిరిగి వారిని వెతికే పనిలో కూడా పడిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న నేపాల్ దేశం ఆ 25 మందిలో ఒకరు నేపాల్ వ్యక్తి అక్కడ మరణించారు. అయితే ఎప్పుడైతే భారతదేశం తిరిగి పాకిస్తాన్పై ఎదురు దాడి చేస్తుందని తెలిసిందో భారతదేశం కూడా నేపాల్లోని పాకిస్తానీ ఎంబసీపై చుట్టుముట్టి అక్కడి యొక్క ప్రజలు ఆందోళన చేపట్టారు. మేము కూడా పాకిస్తాన్ని వదిలే ప్రసక్తే లేదు, పాకిస్తాన్ని వదిలిపెట్టాం అని చెప్పి పాకిస్తాన్పై రిటర్న్ చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడి ప్రజలు ఆందోళన చర్యలు చేపడుతున్నారు.